నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 4/5/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం వైశాఖ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:29, సూర్యాస్తమయం సాయంత్రం 6:19, తిథి సప్తమి ఉదయం 7:18 వరకు, నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 12:53 వరకు, యోగాలు గండ రాత్రి తెల్లవారుజామున 12:42 వరకు, కరణం వణిజ ఉదయం 7:18 వరకు, విష్టి రాత్రి 7:21 వరకు, రాహుకాలం సాయంత్రం 4:43 నుంచి 6:19 వరకు, గుళికాలం మధ్యాహ్నం 3:06 నుంచి 4:43 వరకు, యమగండం ఉదయం 11:54 నుంచి 1:30 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుంచి 12:20, దుర్ముహూర్తం సాయంత్రం 4:36 నుంచి 5:27, అమృతకాలం ఉదయం 6:24 నుంచి 8:01, వర్జ్యం రాత్రి తెల్లవారుజామున 2:17 నుంచి 3:58. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ పట్టుదలతో కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తారు. అలాగే కుటుంబానికి బంధువుల రాక, బంధువులతో చర్చించడం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో తల్లి పెద్దలతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, స్థిరాస్తుల మీద దృష్టిని కేటాయించడం, అలాగే వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆలోచనలు చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కృతిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వారికి ఈ రోజున ఆత్మీయులైన మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది. వారితో కలిపి కొత్త ప్రయాణాలు చేయడానికి మీరు చాలా ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ విషయంలోనూ, పరాక్రమం విషయంలోనూ, నిర్ణయ సామర్థ్యం విషయంలోనూ మీ యొక్క ఆలోచనలనే మీరు గట్టిగా తీసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీడియేటర్షిప్ విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార విస్తరణ విషయంలోనూ, అదేవిధంగా దూర ప్రదేశాలకి ప్రయాణాల విషయంలో కూడా తగిన విధంగా మీరు ప్రణాళికను వేసుకునే ముందుకు కదలవలసిన అవసరం అయితే కనబడుతోంది. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థిక పెట్టుబడులు, వాగ్దానాలు, అలాగే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మసులుతున్నప్పుడు కూడా తగిన విధంగా ఉద్వేగాలకి లోను కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆల్రెడీ పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద రావాల్సిన ఆదాయాన్ని అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అది కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంతకుముందు ఏదైనా ఎక్కడన్నా మీరు పోటీల్లో ఏదైనా వెళ్ళినా, దేంట్లో ఉన్నా మీరు ఇంటర్వ్యూలు మొదలైన వాటిల్లో ఇంతకుముందు ప్రవేశించి వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నా వాటికి సంబంధించిన విషయాల మీద మీకు ఒక సమాచారాన్ని అందుకోగలుగుతారు. కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి స్థిమితం ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విధానంలో అయితే మీరు నిర్ణయం తీసుకున్నారో ఆ విధానంలోనే వెళ్ళడానికి గట్టిగా కృషి చేస్తారు. ఇతరుల మీద ఆధారపడడానికి మానసికంగా అంగీకరించరు. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి పెరుగుతాయి. అయినప్పటికీ వ్యక్తుల యొక్క నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవడం బట్టి చాలామంది వ్యక్తులకు తెలియకుండానే మీరు దూరం అయిపోతున్న పరిస్థితులు లాంటివి ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు అనేవి ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తి, సంతానం ఈ 2 విషయాలు కూడా చాలా వరకు మీరు అనుకున్న విధంగా అనుకూలంగా ఉంటూ ముందుకు పెడతారు. ఆశించిన విషయాల్లో మీరు విజయాన్ని సాధించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు, స్థిర ఆస్తులు, ముఖ్యంగా ఏదన్నా వ్యవసాయ భూములు, భూమికి సంబంధించినవి, కన్స్ట్రక్షన్ వర్క్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ఎక్కడన్నా పెండింగ్లో ఉండే విషయాలు
మీకు రావడానికి అవకాశం ఉన్నప్పటికీ వాటి విషయంలో కూడా కొంత ఖర్చులతో కూడి అవి వచ్చే అవకాశాలు లాంటివి, న్యాయ సంబంధమైన విషయాలు, ఒత్తిళ్లు మొదలైనవి అధికంగా ఉంటాయి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. మంచి వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశాల నుంచి చక్కటి న్యూస్ వినడానికి అవకాశం అనేది ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వారి యొక్క ప్రోద్బలంతో సమావేశాలు, చర్చలకు పెడతారు. విందు వినోదాల్లో పాల్గొనడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు మొదలైన వారితో కలిపి ఈ రోజున కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, వారితో కలిపి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆలోచనలు చేస్తారు. తులారాశి. మైక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఈ తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి వృత్తి, తర్వాత గృహం మొదలైన వాటి విషయంలో అనుకూలంగా ఉంటుంది. తండ్రి తర బంధువులతో ఈ రోజున మీరు చర్చలు సాగించటం, అలాగే మీ యొక్క ఇన్లాస్తో కలిపి ఏదన్నా ముఖ్యమైన విషయాల్లో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులకి వృత్తికి సంబంధించిన విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలకి, వృత్తి మార్పులకి అవకాశం అనేది లభించటం, తద్వారా చేసే కార్యక్రమాల మీద కొంత నిర్ణయం అనేది ఎటు తీసుకోవాలో తెలియక కొంత దాన్ని సామాన్యమైన ఫలితాలుగా మనం ఆలోచన చేయొచ్చు. వృశ్చిక రాశి. మైక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉండే బంధువులతో ఈ రోజున మీరు ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఉంది. అంటే టెలిఫోనిక్గా కానీ లేకపోతే మీడియా పరంగా కానీ వారితో ఎక్కువగా చర్చలు జరపడం, అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు ఆలోచనలు చేయడం, తండ్రి తర బంధువులతో కలిపి చర్చలు చేయడం బట్టి కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవడం, విద్యాపరమైన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళు దూర ప్రదేశాల్లో అనుకూలమైన న్యూస్ వినడానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మిక విషయాలు వినడం, ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం, అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు కరెక్ట్గా ప్రణాళిక పరంగానే, అంటే ఊహించని ఖర్చులు అయినప్పటికీ కూడా వాటిని మీరు సరియైన విధంగానే మలుచుకునే అవకాశాలు లాంటివి ఉండడం అనేది ఒకటి. అలాగే సంతానపరమైన విద్యా విషయంలో కానీ, అంటే సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో కానీ, సంతానానికి సంబంధించి వాటిని దూర ప్రదేశాల్లోకి మార్చడానికి, లేకపోతే ఏదైనా విద్యా సంబంధంగా హాస్టల్ వసతి మొదలైన కార్యక్రమాల కొరకు మీరు చేసే కార్యక్రమాలు, సంతాన సంబంధమైన విషయాల్లో ఖర్చులు అనేవి ఉండడం అవకాశం ఉంది. మకర రాశి. మైక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. మకర రాశి వాళ్ళకి సంఘంలో గౌరవం, గుర్తింపు, మీ మాట చలాయింపు, నాయకత్వ లక్షణాలు, అనుకున్నది సాధించే విధంగా ముందుకెళ్ళడం, అలాగే గృహాల మీద, వాహనాల మీద, స్థిరాస్తుల మీద మీకు ఆదాయ మార్గాలు అనేవి లభించడం, వ్యాపార విస్తరణ కోసం మీరు ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో జీవిత భాగస్వామికి అనుకూలంగా ముందుకు వెళ్ళడం, వ్యాపార భాగస్తులు కూడా అనుకూలించడం. కుంభరాశి. మైక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు, పోటీల్లో నెగ్గుతారు, నూతన అవకాశాలు అనేవి ఏర్పడతాయి, శ్రమతో, బాధ్యతతో అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ యొక్క తల్లికి సంబంధించిన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎవరైనా ఉంటే వారితో ఈ రోజున మీరు చక్కగా గడపడం, వారి యొక్క ఆశీస్సులు అందుకోవడం, మీ కృషి తగిన ప్రతిఫలాన్ని పొందుతూ ముందుకు వెళ్ళడం, ధైర్య సాహసాలు పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో మంచి సహకారం లభిస్తుంది, మీ ఆలోచనలు ఫలిస్తాయి, సృజనాత్మకత బాగుంటుంది, క్రియేటివ్గా నూతన నిర్ణయాలు తీసుకుంటారు, సంతానం సహకరిస్తారు, ఆత్మీయులు మీరు అనుకున్న విధంగా ముందుకు పెడతారు, అపార్థాలు లేకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటూ వారితో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు
అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ వ్యవహారాలు, తండ్రి పెద్దల యొక్క సహకారం మొదలైనవి ఈరోజు మీకు అందడానికి అవకాశం ఉంది. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని చూసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశము, ఆసక్తి రెండు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి ప్రార్థన చేయడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా అరుణం కానీ, ఆదిత్య హృదయం కానీ వినడం, చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే సూర్య నమస్కారాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. సూర్యుడు ప్రత్యక్షంగా కనబడే దైవం కనుక, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది కనుక, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అన్ని విధాలుగా కూడా సూర్యుడి యొక్క దీవెనలు అనేవి మనకి ప్రత్యక్షంగా అందే అవకాశాలు ఉన్నాయి కనుక తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కాకుండా అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి నడుస్తున్న దశలో, అంతర్దశల్లో ఏదైనా ఇబ్బందులు ఎదురుతున్నట్లయితే వాటికి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ మీరు చేసుకుంటున్నట్లు కనుక ఉన్నట్లయితే గోచారీచా ఇప్పుడు చెప్తున్న దాంట్లో ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు చెప్పిన పరిహారాలు చేసుకోవడం, లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం, లేదా ఏదైనా దేవాలయ సందర్శన మొదలైనవి చేసుకోవడం బట్టి ఈ చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే వాటిని అధిగమించడం అనేది సులభంగా ఉంటుంది అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక జనరల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఈరోజు ప్రత్యేకత? మే నెల మొదటి ఆదివారాన్ని నవ్వుల దినోత్సవంగా చెప్తారు. నవ్వుల దినోత్సవం అంటే ఏంటి? లాఫ్టర్ డే. అంటే ప్రపంచ నవ్వుల దినోత్సవంగా ఈ రోజున చాలా చక్కగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. నవ్వుల దినోత్సవం ఏమిటి, దీనివల్ల ఏమిటి లాభం అన్నది కూడా చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా లాభం ఉంటుంది దీనివల్ల. ఎందుకంటే నవ్వడం అనేది ఒక భోగం అంటారు, అలాగే నవ్వించడం అనేది ఒక యోగం అంటారు. నవ్వలేకుండా బాధపడుతూ ఉండే వాళ్ళది ఒక రోగం అని కూడా అంటారు. ఇదే ఒక కవి చెప్పడం జరిగింది. అలాగే నవ్వడం అనేది లైఫ్లో చాలా ముఖ్యమైన విషయంగా మనం తీసుకొని దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఇది ఎప్పుడు మొదలైంది అన్న విషయాన్ని చూద్దాం. 1998 జనవరి 10 ఆ సమయంలో మహారాష్ట్ర బొంబాయిలో మదన్ కటారియా అనే డాక్టరు ఈ యొక్క నవ్వుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తే ఎలా ఉంటుందని మొట్టమొదట అప్పుడు సెలబ్రేట్ చేయడం జరిగింది. అప్పుడు దాదాపు 15,000 మంది అందులో పాల్గొనడం జరిగింది. అది వ్యక్తి మీద ఈ నవ్వుల యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఒకటి, దానివల్ల లాభాలేంటి అన్న విషయాలు ఆ రోజున జనరల్గా ఏం చేస్తూ ఉంటారు అన్నట్టుగా మనం అక్కడ తెలుసుకుంటాం. అంటే ఫ్రెండ్షిప్ డే లాగా, మదర్స్ డే లాగా, విమెన్స్ డే లాగా ఇది కూడా ఒక నవ్వుల దినోత్సవం అనేది ప్రవేశపెట్టారు. చాలా చూస్తే మనం చాలా ఊళ్ళల్లో, ముఖ్యంగా ఏ ఊళ్ళో అయినా లాఫింగ్ క్లబ్స్ అనేవి, అలాగే స్టాండప్ కామెడీస్ అనేవి, అలాగే జోక్స్ అనేవి ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఎక్కువ శాతం నవ్వు అనే దానికి అవకాశం ఇస్తారు. కామెడీ, చాలామంది ఎక్కువ కామెడీ పిక్చర్స్ని కూడా లైక్ చేస్తుంటారు. ఎందుకంటే మనిషి జీవితంలో స్ట్రెస్ అనేది చాలా అధికంగా ఉంటుంది. అంటే వారి యొక్క జీవన విధానం కావచ్చు, వారి యొక్క బాధ్యతల రీత్యా, వారి యొక్క చదువులు, కెరీరు, లైఫ్ స్టైలు, వారి యొక్క నిత్య జీవితంలో పరిగెత్తే విధానంలో చాలా స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉండి వాళ్ళ మీద వాళ్ళకి ఒక శక్తి అనేది కానీ, వాళ్ళ కోసం వాళ్ళ టైం కేటాయించుకోవడం కానీ ఉండకపోవడం, లేకపోతే హ్యాపీ మూమెంట్స్ అనేవి లేకపోవడం, దాదాపుగా వాళ్ళు చాలా ముఖ్యమైనవి లైఫ్లో మర్చిపోయి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ లాఫ్ అనే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, దీనివల్ల ఏమవుతుందంటే నవ్వడం వల్ల నవ్వడానికి సంబంధించిన యోగాని కూడా ఆయన చెప్పడం జరిగింది. లాఫింగ్ యోగా అనేది ప్రవేశపెట్టడం అనేది, దానివల్ల ఎక్కువ ముఖంలో కండరాలకి సంబంధించి అది ఇదవ్వడం, తర్వాత ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవ్వడం, దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం, దానివల్ల మనిషికి ఆనందం, ఆసక్తి అనేవి లభించడం, దాంతో మానసికంగా ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండడం, దానివల్ల ఏమవుతుందంటే సంబంధ బాంధవ్యాలు ఫస్ట్ ఇలాంటి లాఫింగ్ క్లబ్స్ కానీ లేకపోతే ఈ నవ్వడం, దీనివల్ల ప్రతిరోజు కనీసం కొంతసేపు నవ్వడం వల్ల శరీరంలో అనేక పెయిన్స్ కానీ, కండరాలు ఇదవ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయని ఆయన యొక్క విధానం. దానివల్ల ఆయన ఏం చేశారంటే అన్ని రకాల రోజులు ఉన్నట్టుగానే ఎందుకు ఇలాగా నవ్వుల దినోత్సవంగా ఉండకూడదు, ఆ రోజున అందరూ చేరి వారి విధానాల్లో ఇతరులను నవ్వించడం కానీ, ఒక కామెడీ చేయడం కానీ, లేకపోతే స్టాండప్ కామెడీలా కానీ, లేకపోతే ఒక జోకుల ద్వారా కానీ, లేకపోతే వాళ్ళకి ఎవరికి ఏ విధానంలో వస్తే ఆ విధానంగా చేయడం, దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, అంటే ముఖ్యంగా ఆరోగ్యం అంటే ఏంటి, మనిషికి 2 రకాల ఆరోగ్యాలు. ఒకటి ఎక్కువ శాతం మానసిక ఆరోగ్యం,
రెండోది వచ్చేప్పటికి శారీరక ఆరోగ్యం. రెండు కూడా ఇంపార్టెంటే. ఆరోగ్యం అనేటప్పటికీ మానసికంగా బాగుండకుండా శారీరకంగా బాగున్నంత మాత్రాన అది ఫుల్ఫిల్ అవ్వదు. కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది వ్యక్తికి ఎలాగైతే అన్ని కోణాల్లోనూ ఉండాలో అలాగే ఆరోగ్యం అనగానే మెంటల్, ఫిజికల్ రెండు హెల్త్లు చాలా ముఖ్యం. రెండు హెల్త్లు ఎప్పుడు లభిస్తాయి మనిషికి? ఫ్రీ మైండ్ ఉన్నప్పుడు, నవ్వుతూ ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, అప్పుడు మెంటల్ హెల్త్ అనేది బాగుంటుంది. ఎప్పుడైతే మెంటల్ హెల్త్ అనేది బాగుంటుందో ఆటోమేటిక్గా ఉత్సాహంతో ఫిజికల్గా కూడా ఏదైనా చేయడానికి, ఏ పనైనా చేయడానికి, ఎక్కడ అలాగా డల్గా ఉండకుండా ఉత్సాహంగా ఉండడానికి కూడా చాలా వరకు అది తోడ్పడుతుంది. అది ఎప్పుడు లభిస్తుంది? మామూలుగా అయితే మనం జనరల్గా వాకింగ్ చేయడము, లేకపోతే ఏదైనా ఎక్సర్సైజులు చేయడం, వీటితో మనం ఫిజికల్ హెల్త్ అనేది గెయిన్ చేస్తాం. మామూలుగా ప్రతిరోజు కూడా మార్నింగ్ లేవడం, ఎక్సర్సైజులు చేయడం, లేకపోతే ఎవరన్నా ఏదైనా జిమ్కి వెళ్ళడం, ఇవన్నీ దీంతో ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగే మెంటల్ ఎక్సర్సైజ్ అనే దానికి ఏ రకంగా మనిషికి ఏదైనా మానసికంగా ధ్యానం చేయడం, యోగా, మెడిటేషన్, వీటితో పాటుగా నవ్వు అనేది కూడా వన్ ఆఫ్ ద ఎమోషన్. అంటే నవ్వడం బట్టి దాని యొక్క ఇంపాక్ట్ వల్ల మనసు కొంత ప్రశాంతత, తేలికపడడం, ఎక్కడెక్కడ ఉన్న మనసులోను కానీ శరీరంలో ఉండే పెయిన్స్కి రిలీఫ్ రావడం, ఇందాక మనం అనుకున్నట్టుగా ఎండార్ఫిన్స్ మొదలైనవి రిలీజ్ అవ్వడం బట్టి మనిషికి మంచి హార్మోన్స్ ఉత్పత్తి కావడం, ఆ హార్మోన్స్ మంచివి ఉత్పత్తి అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ప్రెషర్ అనేది రిలీఫ్ అనేది ఏర్పడిన తర్వాత చేసే పనిని చాలా కుతూహలంగా, ఉత్సాహంగా చేయడానికి ఆసక్తి అనేది ఉంటుంది. మనమే ఆలోచిస్తే ఏదైనా ఒక పని చేసేటప్పుడు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నప్పుడు, మామూలుగా యోగాలో చెప్పినప్పుడు కూడా ఒక నిమిషం లేచి అటు ఇటు నడవమని, పిల్లలు చదువుకునేటప్పుడు కూడా మైండ్ స్థిమితంగా లేకపోతే అది కొంతసేపు లేచి అటు ఇటు నడవండి అని చెప్పినట్టుగానే ఈ రకమైన సమస్యని కాదు, ఈ యొక్క ప్రెషర్ ఏదన్నా ఉండి మానసికంగా ఒత్తిడి అనేది అధికంగా ఉండి దేని మీద దృష్టి కేటాయించలేక ఎప్పుడు నిర్లిప్తంగా ఒకే పనిలో ఉంటూ మనిషి జీవితకాలం దాంట్లోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నప్పుడు కొంత రిలీఫ్ అనేది వ్యక్తికి రావాలి. అది ఏ రూపంలో వస్తుంది? వన్ ఆఫ్ ద భావోద్వేగంగా మనం చెప్పుకున్నాం. అంటే కోపం కానీ, చికాకు కానీ, అన్ని ఎమోషన్స్లోనూ ఇది కూడా ఉద్వేగాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఉద్వేగమైన ఈ నవ్వుని కనుక ప్రాపర్ వేలో ఉపయోగించుకోవడం బట్టి, అంటే హాయిగా నవ్వుకోవడం, ఆ నవ్వుకోవడం అనేది ఏంటి? బంధుమిత్రులు, స్నేహితులు, ఇష్టపడిన వ్యక్తులు, వాళ్ళతో ఒక చక్కటి జోకుల రూపంలో కానీ, ఏదైనా ఒక మంచి కామెడీ సినిమా చూసినప్పుడు కానీ ఈ రకంగా చేసుకోవడం బట్టి ఏమవుతుందంటే మనిషికి ఒక రకమైన ఉత్సాహం ఏర్పడుతుంది. ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేశారు, మదన్ కొఠారి అన్న ఆయన ఫస్ట్ దీన్ని 1998 జనవరి 10న ప్రవేశపెట్టినప్పుడు తర్వాత అనుకున్నారన్నమాట, అది కాదు, ఇది చలి టైం కదా, అంటే మహారాష్ట్రలో కదా వీళ్ళు ఇది చేసింది మొదట, కాబట్టి ఇలా కాదు, కొంచెం మనం దీనికి వేరే సమయాన్ని కేటాయిద్దాం అనుకున్నప్పుడు అప్పుడు వీళ్ళు మేలో మొదటి ఆదివారాన్ని దీనికని కేటాయించారు. అంటే ఈ రోజున అందరూ రకరకాల సంస్కృతులు, రకరకాల మనుషులు, రకరకాల ఏజ్ గ్రూప్స్ అందరూ కూడా కలిసి ఈ నవ్వుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ రోజున అందరూ కూడా ఎవరి టాలెంట్ ప్రకారం వాళ్ళు, ఎవరైనా కొందరు కామెడీ చేయగలిగినా, లేకపోతే కామెడీ జోక్స్ వేసినా, కామెడీ పిక్చర్స్ గురించి మాట్లాడినా, లేకపోతే స్టాండప్ కామెడీ చేసినా, ఏది చేసినా కూడా ఇది. అలాగే దానికి సంబంధించిన యోగా, దానివల్ల మొహంలో కండరాలకు సంబంధించి కానీ, అలాగే అన్ని రకాలుగా మొహం ఎప్పుడైతే మనం నవ్వినప్పుడు మామూలప్పటికి రెండింటినీ కంపేర్ చేసుకొని ఏ వ్యక్తి అయినా చూసుకున్నప్పుడు మొహంలో ఒక రకమైన ఆకర్షణ, అందం అనేది నవ్వు మొహంతో చూసినప్పుడు కలిగేదానికి, లేకపోతే వ్యక్తిలో ఒక కోపం ఇది ఇలాంటివి ఉన్నప్పుడు వారి ఫేస్ చూసినప్పుడు కలిగే భావానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో నవ్వడం బట్టి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వ్యక్తులకి స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. వ్యక్తులకి ధైర్యంగా ఇతరులు వచ్చి ఫ్రీగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నవ్వుమొహంతో ఉండే వాళ్ళని తొందరగా ఏదైనా వాళ్ళు అనుకునే సాధించడానికి చిరునవ్వుతో ఏదైనా సాధించుకుంటారు. కాబట్టి నవ్వుకి చాలా విలక్షణమైన, విశిష్టమైన స్థానం అనేది ఉంది కాబట్టి మనిషి జీవితంలో దాంతో సంతోషాన్ని తను పెంపొందించుకోగలడు. కాబట్టి మానసిక, శారీరక ఆరోగ్యాలని పెంచుకుంటూ అనారోగ్యాలని దరిచేయనీయకుండా ధైర్యంగా, స్థిమితంగా ఉంటూ చూసేవాళ్ళకు కూడా దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనే ఒక ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా ఈ విషయంలో తప్పకుండా ఈ నవ్వుల దినోత్సవం అనే దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, దాన్ని ఒక ఇదిగా చేసుకోవాలని చెప్పి ఆయన మే 1st వీక్లో వచ్చే ఆదివారాన్ని కేటాయించడం జరిగింది. అందుకని ఈ రోజున ఏం చేస్తారంటే చాలా చోట్ల ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే సరదాగా జోక్స్ పంపించుకోవడమో, గ్రీటింగ్స్ రూపంలోనో, లేకపోతే ఒకరితో ఒకళ్ళు ఏదైనా అందరూ కలిసి కుటుంబ సభ్యులందరూ కూర్చున్న కామెడీ సినిమా చూడడం. అంటే దానికి ప్రత్యేకమైన థీమ్ అనేది ఏమి ఉండదు. దీనికి ఏంటంటే థీమ్ అంటే ఏంటంటే మొత్తానికి అందరూ ప్రశాంతంగా, మానసిక ఉద్వేగాలకి లోను కాకుండా సంతోషంగా ఉండాలి. అలాగే ఒకరితో ఒకరు ఇరిటేషన్స్కి లోను కాకుండా ఉండాలి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి.
ఆనందంగా ఉండాలి. దాని యొక్క మెయిన్ క్రైటీరియా అది. ఆయన ఆ ఉద్దేశంతోనే దాన్ని పెట్టాడు. అలాగే నవ్వుకి సంబంధించిన యోగాను కూడా పెట్టాడు. అందుకే ఇప్పుడు చూస్తే దేశ విదేశాలే కాకుండా అన్ని, ఈవెన్ మనకు కూడా ఇక్కడ చాలా లాఫింగ్ క్లబ్స్, ప్రతిరోజు కొంతసేపు నవ్వడం అనేది ఒక ఇదిగా పెట్టుకొని హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేసుకుంటూ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకుంటూ ముందుకెళ్ళడానికి నవ్వుల దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరొక్కసారి అందరికీ నమస్కారం, అందరికీ నవ్వుల దినోత్సవం శుభాకాంక్షలు. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.